ఈ గులాబీ మొక్కలు నర్సరీ నుంచి తెచ్చి పాతేనండి. ఇందులోని చిన్న ప్లాస్టిక్ బకెట్లో ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను. ఇది పెయింట్ డబ్బాలో పెట్టాను. ఇలా డబ్బాలో పెట్టి ఇందులో కూరగాయలు కట్ చేసుకున్నాక మిగిలిన వేస్టేజ్ అంతా వేస్తున్నాను. ఇందులో 2 పాలకూర మొక్కలు కూడా పెట్టాను. బాగానే వచ్చినాయి, కానీ దీనికి ఇవి సరిపోవట్లేదండి. కొంచెం మొగ్గలైతే ఉన్నాయి, కానీ ఫ్లవరు చిన్నది వచ్చింది. ఫస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి, కానీ వీటికి ఇది మట్టి అది సరిపోవట్లేదు. ఇందులో నేను అడుగుని కొంచెం పీచు వేసి మట్టి లేక టీ పొడి మిగిలింది, అది అలా వేస్తున్నాను. టీ కాసాక వచ్చిన వేస్ట్. మట్టి అయితే లేదు, బలం సరిపోవట్లేదు. అందుకే కొంచెం ఇలా చిన్న మొక్కలు అది వస్తున్నాయి. ఇది నేలలో పాద్దామని అనుకుంటున్నాను. ఈ మొక్క అయితే నేలలో వేసానండి. చాలా బాగా పూస్తుంది. చూడండి ఎంత అందంగా వచ్చినాయో ఫ్లవర్స్. దీనికి నేను ఉల్లిపాయ తుక్కు, కూరగాయల తుక్కు అవి వేస్తున్నాను. మట్టి లేక ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అందంగా రాలేదు. ఎంత బాగా ఎన్ని మొక్కలతో ఎంత బాగా ఇచ్చుకున్నాయో చూడండి. పువ్వులు చాలా పువ్వులు వచ్చాయి. చాలా బాగుంది. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో. మొగ్గలు ఇదంతా ఒక మొక్కేనండి. చాలా బాగా వచ్చినాయి కదా. ఈ మొక్క కూడా కింద నేల మీద వేసానండి. చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఇది ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో. చూడండి కింద కూడా ఏమి కొమ్మలు లేవు, ఒకటే కొమ్మ. ఎంత బాగా అందంగా ఉందో. కలర్ చూడండి. ఫ్లవర్ కూడా ఎంత బాగుందో చూడండి. చాలా అందంగా ఉంది కదండి ఫ్లవరు. ఎంత నీట్గా. చూడండి. పువ్వులు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియో నచ్చితే చూడండి. భూమిలో వేసాను. ఇది ఒకటే మొక్క అండి. ఎంత బాగా వచ్చినాయో చూడండి కొమ్మలు. అదిని థ్యాంక్ యూ. నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ ప్లీజ్. ఇవి చూడండి చిట్టి గులాబీలు పూసినవి. దీనికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి.